రాత్రి ఆకాశంలో లక్షల నక్షత్రాలు ఉన్నాయి. కాని ఒక నక్షత్రం మాత్రం వేరుగా మెరుస్తోంది. అది ఒంటరిగా ఉంది. అది అందరికీ కనిపిస్తోంది. కాని దానిని ఎవరూ అందుకోలేకపోతున్నారు. అది మీరే. మీరు అందరిలో ఉంటారు. కాని అందరికీ భిన్నంగా ఉంటారు. మీరు అందరితో మాట్లాడతారు. కాని మీ నిజమైన మాట ఎవరికీ అర్థం కాదు. మీరు ఒక గదిలో ఉన్నప్పుడు మీ మనసు మాత్రం ఆ గది దాటి వందల సంవత్సరాల భవిష్యత్తులో సంచరిస్తుంటుంది. ప్రపంచం ఇంకా అర్థం చేసుకోని విషయాలు మీకు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తాయి. ఆ ముందుచూపు మీకు బహుమానమా, శాపమా? మీకే తెలుసు కదా. ఆ ఒంటరితనం మీకు పరిచయమే కదా. ఎవరూ అర్థం చేసుకోలేరు అని మీరు మనసులో అనుకున్న రోజులు ఉన్నాయి కదా. ఆగండి. ఇప్పుడు ఆకాశంలో శని మరియు యురేనస్, మీ అధిపతులు, ఒక అపూర్వమైన శక్తితో మీ వైపు నిలబడ్డారు. ఆ శక్తి మీ ముందుచూపును ఒక విప్లవంగా మారుస్తోంది. మీరు చాలా కాలంగా ఒంటరిగా మోస్తున్న ఆ స్వప్నం, ఆలోచన, ఆ దృష్టి ఇప్పుడు ప్రపంచం అంతా చూడబోతోంది. ఈ వీడియో చివరి వరకు వినండి. మీ విప్లవం ఇప్పుడు మొదలవుతోంది. కుంభరాశివారు చాలా ప్రత్యేకమైనవారు. మీరు వాయు తత్వం గలవారు. మిథున రాశి వాయువు మాటలతో వీస్తుంది. తులారాశి వాయువు సమతుల్యతతో వీస్తుంది. కాని మీ వాయువు విప్లవంతో వీస్తుంది. మీరు ఒక సంస్కర్త. మీరు ఒక దార్శనికుడు. మీరు ఒక మార్పు కోసం పుట్టినవారు. మీకు పాత పద్ధతులు నచ్చవు. పాత నియమాలు నచ్చవు. ఎప్పటినుండో ఇలాగే చేస్తున్నాం అని ఎవరైనా అన్నప్పుడు మీ మనసు తిరుగుబాటు చేస్తుంది. ఇప్పుడు శని, గురువు, బుధుడు ఒకే సమయంలో మీ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక 100 సంవత్సరాలకు పైగా రాని ఒక శుభగ్రహ కూటమి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగండి. మీ మనసు శాంతంగా చేసుకోండి. మీ ఇష్ట దేవత పేరును మనసులో తలచుకోండి. ఆ పేరును క్రింద కామెంట్లో రాయండి. ఆ ఒక్క పని మీ జీవితంలో ఒక గొప్ప శక్తిని ఆహ్వానిస్తుంది. కుంభరాశివారికి ఒక నిజమైన మాట చెప్పాలి. మీరు మానవత్వాన్ని ప్రేమిస్తారు. కాని వ్యక్తులను దూరంగా ఉంచుతారు. మీరు సమాజం కోసం కలలు కంటారు. కాని మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది. మీరు లక్షల మందికి మేలు చేయాలని కోరుకుంటారు. కాని ఒక్క వ్యక్తికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ కాలంలో ఆ దూరం తగ్గించుకోండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అవసరం. వారికి మీరు అవసరం. అడుత్త 7 నాళ్లలో 3 ప్రధాన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ముతల్ కట్టం. మీ వృత్తి జీవితంలో ఒక నాటకీయమైన మలుపు వస్తోంది. మీరు చాలా కాలంగా ఒక వినూత్నమైన ఆలోచనను, ఒక కొత్త పద్ధతిని ప్రతిపాదిస్తున్నారు కదా. అందరూ మీ ఆలోచనను వింతగా చూశారు కదా. ఇప్పుడు ఆలోచన సరైనదని నిరూపణ అవుతోంది. మీ దార్శనికత్వం ఒక పెద్ద గుర్తింపు తీసుకొస్తోంది. మీ పేరు ఒక ముఖ్యమైన నిర్ణయంలో వినిపించబోతోంది. ఇరండాం కట్టం. ఇది మీ మిత్ర వలయానికి సంబంధించిన ఒక అద్భుత వార్త. కుంభరాశి వారికి మిత్రులే జీవితం. ఒక పాత స్నేహం మళ్లీ తాజాగా అవుతోంది. ఒక కొత్త మిత్రుడు మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ మిత్రుడు మీ దార్శనికతను అర్థం చేసుకుంటారు. మీతో కలిసి ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే శక్తి ఉన్నవారు. ఆ స్నేహం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తుంది. మూన్రాం కట్టం. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అపూర్వ శక్తి మీ రాశిపై ప్రకాశిస్తోంది. ఈ శక్తి మీ జీవితంలో ఒక శాశ్వతమైన విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది. మీరు ఎంతో కాలంగా కలలు కన్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తోంది. ఆ అవకాశానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వృత్తి గురించి వివరంగా మాట్లాడదాం. కుంభరాశివారు ఏ రంగంలో పనిచేసినా మీ వినూత్న ఆలోచన, మీ సాంకేతిక నైపుణ్యం, మీ మానవత్వ దృష్టి మీకు ఒక పెద్ద బలం. సాంకేతిక రంగం, సోషల్ మీడియా, సైన్స్, సంస్కరణ, రాజకీయాలు, ఎన్జిఓ, వైద్య పరిశోధన, ఖగోళ శాస్త్రం, ఈ రంగాల్లో ఉన్న కుంభరాశివారికి ఇది స్వర్ణకాలం. మీ వినూత్న పద్ధతి ఈ కాలంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు మీకు ఒక చారిత్రాత్మక గుర్తింపు ఇస్తుంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సందేశముంది. మీ వ్యాపారంలో ఒక సాంకేతిక విప్లవం వస్తోంది. డిజిటల్ రంగంలో, సోషల్ మీడియాలో మీ వ్యాపారం ఒక కొత్త రూపం తీసుకుంటోంది. ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త వ్యూహం మీ వ్యాపారాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్తోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
మీ వినూత్నత మీకు ఒక పెద్ద విజయం తీసుకొస్తుంది. ఆర్థిక విషయంలో వివరంగా మాట్లాడదాం. కుంభరాశివారికి ఒక జాగ్రత్త చెప్పాలి. మీరు మానవత్వానికి, సమాజానికి డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇది మీ గొప్పతనం. కాని మీ స్వంత ఆర్థిక భద్రత కూడా అవసరం. ఒక పొదుపు ప్రణాళిక పెట్టుకోండి. మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే మీరు సమాజానికి మరింత సేవ చేయగలరు. గురుమహారాజు మీ 11వ భావంపై తన శుభ దృష్టి వేస్తున్నారు. ఒక ఊహించని ధనలాభం వస్తుంది. ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడదాం. కుంభరాశివారు ప్రేమలో చాలా స్వేచ్ఛగా, అసాంప్రదాయంగా ఉంటారు. సాంప్రదాయిక ప్రేమ కథలు మీకు అంత ఆసక్తికరంగా అనిపించవు. మీకు మేధో సంబంధం కావాలి. మీతో ఆలోచించే మనిషి కావాలి. మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఈ కాలంలో ఒక మనిషి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ మనిషి మీ దార్శనికతను అర్థం చేసుకుంటారు. మీ విప్లవాత్మక ఆలోచనలను ప్రేమిస్తారు. మీతో కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని కోరుకుంటారు. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు మీ భాగస్వామికి భావోద్వేగంగా దూరంగా ఉంటున్నారు. మీ మనసు ఎప్పుడూ పెద్ద ఆలోచనల్లో ఉంటుంది. మీ భాగస్వామికి మీ శారీరక సాన్నిహిత్యం కంటే మీ భావోద్వేగ సాన్నిహిత్యం ఎక్కువ కావాలి. ఈ కాలంలో మీ హృదయాన్ని తెరవండి. మీ మనసు చెప్పండి. మీ సంబంధం మరింత లోతుగా అవుతుంది. వివాహ విషయంలో మాట్లాడదాం. పెళ్లి కాని కుంభరాశివారికి ఈ కాలంలో ఒక అసాంప్రదాయిక, అద్భుతమైన సంబంధం వస్తుంది. ఆ వ్యక్తి మీలాగే ఆలోచిస్తారు. మీ స్వేచ్ఛను గౌరవిస్తారు. మీ దార్శనికతను పంచుకుంటారు. పెళ్లైన వారికి మీ వివాహ జీవితంలో ఒక కొత్త అవగాహన వస్తోంది. ఒక సంయుక్త లక్ష్యం మీ దాంపత్య జీవితాన్ని మళ్లీ తాజాగా చేస్తుంది. కుటుంబ విషయాల గురించి ఒక ముఖ్యమైన మాట ఉంది. కుంభరాశివారికి ఈ కాలంలో మీ కుటుంబంలో ఒక పాత తప్పుడు అవగాహన తొలగిపోతుంది. మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు అనుకున్నారు కదా? ఈ కాలంలో ఒక నిజమైన సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ తర్వాత మీ కుటుంబం మీ దార్శనికతను గర్వంగా చూస్తుంది. ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన జాగ్రత్త చెప్పాలి. కుంభరాశివారికి చీలమండలు, రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు మానసికంగా చాలా చురుకుగా ఉంటారు కానీ శారీరకంగా శ్రద్ధ తీసుకోరు. మీ శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. దానికి క్రమం తప్పకుండా నిర్వహణ కావాలి. నడక, ధ్యానం, సరైన నిద్ర ఈ మూడు ఈ కాలంలో మీకు చాలా ముఖ్యం. విద్యార్థులైన కుంభరాశివారికి ఒక శుభవార్త ఉంది. ఈ కాలంలో మీ వినూత్న ఆలోచన, మీ సాంకేతిక నైపుణ్యం మీకు ఒక పెద్ద విజయాన్ని తీసుకొస్తున్నాయి. ఒక ఆవిష్కరణ పోటీలో, ఒక సైన్స్ ఫెయిర్లో మీ పేరు వినిపిస్తుంది. మీ గురువు మీ వినూత్నతను గమనించి మీకు ఒక ప్రత్యేక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు చెప్పాలి. కుంభరాశివారికి ఈ కాలంలో మీ స్నేహ వలయంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ఆదర్శాలను, మీ మానవత్వాన్ని వాడుకుని తమ స్వార్థం నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. మీ అంతర్దృష్టిని నమ్మండి. మీ వలయంలో ఎవరు నిజంగా మీకోసం ఉన్నారో, ఎవరు కేవలం మీ నుండి ఏదైనా పొందాలని ఉన్నారో ఈ కాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. పరిహారాల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కుంభరాశికి అధిపతి శని మహారాజు. శని సంతుష్టపరచడానికి ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్ళండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని స్తోత్రం పయించండి. పేద వికలాంగులకు, అనాథలకు సేవ చేయండి. అదే సమయంలో మానవత్వ సేవకు మీ సమయం మరియు శక్తిని వినియోగించండి. అది మీ అధిపతిని సంతోషపెట్టే అత్యుత్తమ పరిహారం. ఈ పరిహారాలు మీ జీవితంలో శని శక్తిని మరింత అనుకూలంగా చేస్తాయి. మీ దార్శనికత, వృత్తి, సంబంధాలు అన్నీ మెరుగవుతాయి. ఇప్పుడు ఒక చివరి విషయం చెప్పాలి. కుంభరాశివారు ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఆకాశంలో ఆ వేరుగా మెరిసే నక్షత్రం. ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కాని ప్రపంచానికి మీరు అవసరం. ప్రతి విప్లవానికి ముందు ఒక వ్యక్తి ఉంటాడు. అందరూ పిచ్చివాడు అన్న వ్యక్తి. తర్వాత అదే వ్యక్తి దార్శనికుడు అవుతాడు. మీరు ఆ దార్శనికుడు. మీ సమయం వచ్చింది. మీ దేవుడు మీతో ఉన్నారు. మీ విజయం నిశ్చయం. అడుత్త 7 నాళ్లు మీకు ఒక చారిత్రాత్మక కాలం. అడుత్త 14 నాళ్లు మీకు ఒక విప్లవాత్మక శక్తి ఆశీర్వాద కాలం.
ఈ కాలంలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. మీ స్వప్నాలు నిజమవుతాయి. మీ ఆశలు ఫలవంతమవుతాయి. మీరు కోరుకున్న విప్లవాత్మక, అర్థవంతమైన జీవితం మీకు వస్తుంది. ఎందుకంటే మీ దేవుడు మీ ముందే నడుస్తున్నాడు. మీ దారి ఆయన వేస్తున్నాడు. మీరు ఆ దారిలో నమ్మకంగా నడవండి. కుంభరాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీ దార్శనికత ఫలవంతమవ్వాలని, మీ మానవత్వ సేవ గుర్తింపు పొందాలని, మీ ఇష్టదేవత మీకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆప్తులకు పంచండి. తదుపరి వీడియో మరింత అద్భుతంగా, మరింత నాటకీయంగా ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నమస్కారం.